ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. మీరు అందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని కూడా దేవుణ్ణి వేడుకుంటున్నాను. టుడే వ్లాగ్ ఏంటంటే, మేము మా ఆడబిడ్డ చీరకు కొంగులు అల్లుతున్నాం అన్నట్టు. దానికోసం మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ అయితే ఇగో థ్రెడ్స్ అయితే తెచ్చుకున్నాము. గోల్డ్ కలర్ ఇట్లా ఇగో ఈ థ్రెడ్స్ అయితే తెచ్చుకున్నాము. తర్వాత ఒకటి కొత్త సీజర్ కూడా కొనుక్కొచ్చుకున్నాం. ప్లస్ దానికి ఏమంటారు, పూసలు కదా, ఈ పూసలు కూడా కొనుక్కొచ్చుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ కొమ్ములు అల్లుకోవడానికి ఈ విధంగా మేమైతే స్లేట్ని తీసుకున్నాం. ఎందుకంటే చేతితో ఇతర పట్టుకొని చేతులతో అల్లినా కూడా ఈ థ్రెడ్ అనేది ఎగుడు దిగుడు అయ్యి కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది, ప్రాపర్గా రాదన్నట్టు. అందుకే మేము స్లేట్తోని ఫస్ట్నైతే ఈ విధంగా స్లేట్కి అయితే దారాన్ని చుట్టి ఇట్లా పట్టుకొని ఇట్లా కట్ చేసుకుంటాం అన్నట్టు. అట్లా అయితే మంచిగా వస్తుంది, దారం క్రాస్ కాకుండా ఎగుడు దిగుడు కాకుండా. ఇక ఒక్కొక్కటి ఈ విధంగానైతే గోల్డ్ కలరు అండ్ ఈ రామా గ్రీను, ఇది రెండు అయితే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అన్నట్టు. వీటిని మళ్ళీ తర్వాత అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. తర్వాత కొంగులు అల్లడం ఎట్లనో నేను చూపిస్తాను. థ్రెడ్స్ అయితే అల్లుకున్నామండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు థ్రెడ్స్ అయితే అన్నీ అల్లుకున్నాం. ఒకసారి ఇక చూడండి, రామా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్వి. అట్లనే ఇగో ఈ పూసలు అయితే ఇగో తీసుకున్నాం. ఇదొక రకం, ఇగో ఈ గంట టైప్లో ఇంకొక రకం, ప్లస్ ఇవి చిన్నవి. మేము ఎంచుకున్న శారీ, మా ఆడబిడ్డ శారీ ఏదంటే ఇగో ఇదండి. దీనికి ఎట్లా కొంగులు అల్లుతామో చూపెడతాను, ఒక్క నిమిషం. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అల్లుతున్నామో చూడండి, చూసి నేర్చుకోండి. అయితే నేను ఈ రౌండ్ పూసలు తీసుకుంటున్నా. వేపించుకున్న తర్వాత ఇగో ఈ పూసలు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. కనబడుతుందా మీకు? నెక్స్ట్ ఇక గంటను అయితే తీసుకుంటున్నా, ఈ గంట షేప్ ఉన్నదాన్ని. స్కిప్. పూసల్ని ఫస్ట్ ఇట్లా ఎక్కించుకున్న తర్వాత దారంని తీసుకుంటున్నాను, ఈ అల్లుకున్న థ్రెడ్ని తీసుకుంటున్నా. ఇగో ఈ విధంగా మధ్యలో పెట్టాలన్నట్టు, ఈ ముడికి మధ్యలో సూది పెట్టి దారాన్ని ఈ విధంగా తీసుకోవాలి. నాని పక్క జరుగు, జూమ్ చేయక్క, దగ్గరకు వచ్చేది చూడండి. మళ్ళీ ఈ సూదిని ఏం చేయాలి, ఈ పూసల నుండే మళ్ళీ పైకి తీసుకోవాలన్నట్టు. 3 కదా, 3 పూసలు, 3 పూసల నుంచి వెనక్కి తీసుకోవాలి దారాన్ని, ఎందుకంటే కొంచెం ఫిట్టింగ్ ఉంటుంది అన్నట్టు. డాడీ చూసిండు కదా ఫ్రెండ్స్, ఇగో ఇక్కడనైతే నేను ఒక ముడిని అయితే తీసుకున్నాను. ఇక్కడ పైన కూడా ముడేసుకోవాలి, ఎందుకంటే జారిపోకుండా ఉండడం కోసం అని ముడేసుకోవాలన్నట్టు. మళ్ళీ ఒకసారి ఈ విధంగా నేనైతే కిందికి అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే ఈ థ్రెడ్ కూడా ఈ వీటి పూసల నుంచి వెళ్ళి ఇట్లా కొంచెం కిందికి జారకుండా ఉండడం కోసం అని ఈ విధంగా తీసుకొని చూడండి ఈ విధంగా ముడేసుకుంటున్నా. చూసిండు కదా ఫ్రెండ్స్, కొంగులు కుట్టడం అంత, కొంగులు అల్లడం అంటే అంత ఏదో హెవీ వర్క్ అని అనుకుంటారు, కానీ చాలా ఈజీ. 1 డేలో కూడా ఒక ఇద్దరం కలిసి ఉంటే కూడా ఒక చీరను కొంగులు ఈజీగా అల్లుకోవచ్చు అన్నమాట. చూసిండు కదా, నేను మొత్తం కొంగులు అల్లిన తర్వాత ఫుల్ వీడియోని మీకు సెండ్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఇది కంప్లీట్ అయ్యే వరకు 2 డేస్ పట్టింది కొంగులు అల్లడానికి. ఇగో చూడండి, ఇదే చీర, మా ఆడబిడ్డ చీర. ఇక కొంగులు అయితే ఇట్లా వచ్చినాయి అన్నట్టు. చూసిండ్రా, ఇగో కంప్లీట్ అయ్యే వరకు ఎంత బాగా వచ్చినాయి చూడండి. మీరు కూడా ఎవరైనా కావాలని అనుకుంటే మాకు నేను నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద, దానికి వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో మెసేజ్ చేయండి. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో, చూసిందా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.